హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం అనంతపురం జిల్లాలోని గుత్తిలో ఉన్నామండి. గుత్తిలోని కేపీఎస్ థియేటర్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఈరోజు సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు నడిచివంటి మజాకా మూవీ రిలీజ్ అయిందండి. ఈ మూవీలో మనకి సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారితో పాటు హీరోయిన్ ఋతువర్మ గారు, అలాగే మన్మధుడు సినిమాలో యాక్ట్ చేసినటువంటి అనుషు గారు చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఈ మూవీలో వర్క్ చేయడం జరిగిందండి. సో ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా ఉంది సినిమా? బాగుంది. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. రావు రమేష్ గారి యాక్టింగ్ అందరూ బాగుంది. బాగుంది. కామెడీ బాగుంది. ఓకే, ఎలా ఉంది అన్న సినిమా? బాగుందా? సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రావు రమేష్ గారి యాక్టింగ్, హీరోయిన్లు ఇద్దరు యాక్టింగ్ బాగా నవ్వుకున్నారా సినిమా చూసి? ఓకే, ఎలా ఉందన్న సినిమా? బాగుందా? సూపర్ ఉంది. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. అలాగే మనకి రావు రమేష్ గారు ఉన్నారు, ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? డిఫరెంట్ గా ఉంది. సో నచ్చిందా? త్రినాథ్ బాగుంది, ఆయన డైరెక్షన్ అంతా బాగుంది కదా. మన్మధుడు సినిమాలో ఉన్నారు కదా, ఉంది సూపర్ బాగుంది. నచ్చింది కదా మీకు ఓవరాల్ గా? రండి, ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. బాగుందా? సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, యాక్టింగ్ బాగుంది. రావు రమేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అందరి యాక్టింగ్ బాగుంది, సినిమా చాలా బాగుంది. ఓకే సార్, మజాకా సినిమా బాగుందా? సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. అలాగే మనకి రావు రమేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? యాక్చువల్ గా తను ఫేవరెట్ హీరోనా సందీప్ కిషన్? ఎలా ఉంది మేడం? చెప్పండి, ఫ్యామిలీతో సహా వచ్చారు, చెప్పండి, భయపడొద్దండి. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. నచ్చింది కదా మీకు? రావు రమేష్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. సో టోటల్ గా ఏం చెప్తారు ఒక మూవీ గురించి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ అన్నిటి పరంగా నచ్చింది. నీకు ఎలా వచ్చిందా? బాగుందా? చెప్పు. బాగుంది కదా? కామెడీ నచ్చిందా? ఎలా ఉంది బ్రో? బాగుందా? కామెడీ ఫ్యామిలీ. ముందు సినిమా లాగా డైరెక్షన్ సందీప్ కిషన్ గారి యాక్టింగ్ స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది. రావు రమేష్ గారి కామెడీ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరి మధ్య సీన్స్, హీరోయిన్స్ బాగుంది. అందరికి మొత్తం ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఎలాంటి ఫ్యామిలీ సినిమా. ఓకే, ఎలా ఉందన్న సినిమా? బాగుందా? బాగుంది సార్. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. అలాగే మనకి రావు రమేష్ గారు ఉన్నారు కదా, యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది సార్. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా గురించి? తండ్రి కొడుకు గురించి బాగుంది, ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ అంటే కామెడీ నచ్చింది కదా సినిమా? బాగా నచ్చింది. అన్న, మజాక్ సినిమా చూసి వస్తున్నారు కదా, ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది, టోటల్ పైకి యాక్టింగ్ బాగుంది కదా. ఋతువర్మ ఆయన, ఆమె మన్మధుడు సినిమాలో ఉండే హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? మళ్ళా వచ్చింది కదా, చాలా బాగుంది. కామెడీ బాగుంది కదా? నేను చెప్తాను, ఓపెన్ టాక్ నాది సినిమా. అన్న, మజాక సినిమా ఎలా ఉంది అన్న? సూపర్ ఉంది అన్న. మజాక సినిమా కామెడీతో ఎంటర్టైన్మెంట్ గా సందీప్ కిషన్ గానీ, రావు రమేష్ ప్లస్ ఆమె అనుష్క, ఆమె పేరు వచ్చేసి అనుషు. మన్మధుడు సినిమా తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు తెలుగులో చూస్తున్నాం. ఆమెనే బానే ఉంది సినిమా, కామెడీగా సూపర్ ఉందేనా. త్రినాథ్ గారు డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? ముందు సినిమా లాగా అట్లే ఉంది, ఆయన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కొద్దిగా బాగానే ఉంది. బాగుంది. అప్పుడు కన్నా ఇప్పుడు పర్వాలేదు. ఏమంటే సినిమా కామెడీతో బాగా ఇదైతుంది. అలాగే మనకి రావు రమేష్ గారికి, సందీప్ కిషన్ గారికి మధ్య సీన్స్ ఏ విధంగా ఉన్నాయి? తండ్రి కొడుకులు బాగానే ఉందనా. అజయ్ గారు ఉన్నారు, చమ్మక్ చంద్ర గారు ఉన్నారు, హైపరాది గారు ఉన్నారు, వీళ్ళందరి కామెడీ ఏ విధంగా అనిపించింది? వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళదే కామెడీ ఎక్కువ ఉంది. రావు రమేష్ సందీప్ కిషన్ గారిది ఎక్కువ ఉంది, బానే. సో ఓవరాల్ గా ఎక్కడ బోర్ అనిపించదు, చూసినంత సేపు హ్యాపీగా ఉంది. సో ఎలాంటి వాళ్ళకి చెప్తారు చూడాలనుకునే వాళ్ళకి మజాకా సినిమా చూడాలని? మజాకా సినిమా కామెడీ పరంగా అయితే సూపర్ ఉంది అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానీ బాగానే ఉంది, చూడొచ్చు. ఓవరాల్ గా నచ్చింది, ఓవరాల్ గా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ మాటల్లో మజాకా మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్ గా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.